You tell me any Hindu organization which has issued a fatwa or a diktat or this thing against terrorism. It is on the Ramlila ground with 50,000 Maulanas who passed a fatwa against international terrorism and terrorism in 2012. భారతదేశ జాతీయ భద్రతా సలహాదారులు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు మాట్లాడినటువంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా గ్లోబల్ టెర్రరిజం స్వరూపం గురించి దోవల్ గారి ప్రధాన దృక్పథం ఉగ్రవాదం ఏ మతానికి చెందినది కాదు, అది ఒక పొలిటికల్ టూల్, ఒక స్ట్రాటజీ. ఒక మతం ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తుంది అనే భావన ప్రమాదకరం. ఎందుకంటే అది ఒక జాతిని, ఒక కమ్యూనిటీని శత్రువులుగా చూస్తుంది. ప్రపంచంలో ఇస్లామిక్ టెర్రరిజం అని పిలువబడుతున్నటువంటి గ్రూపుల వల్ల మరణించే వారిలో 90% మంది ముస్లింలే. ఇది మతపరమైన యుద్ధం కాదని స్పష్టమైనటువంటి సాక్ష్యం అన్నారు. ఇక రెండోది, భారతదేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాద ముప్పులు. భారతదేశం ప్రపంచంలో అత్యధిక కాలం అతిపెద్ద స్థాయిలో చాలా విభిన్న రూపాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటి. కాశ్మీర్, నార్త్ ఈస్ట్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, అర్బన్ సెల్స్, అన్ని రకాల ముప్పులు ఉన్నాయని చెప్పారు. పాకిస్తాన్ నుంచి వచ్చే స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం భారతదేశానికి ప్రధాన సవాలు. ఇక మూడోది, ఇండియన్ ముజాహిదీన్ అండ్ అర్బన్ టెర్రర్ సెల్స్ మీద దృష్టి. ఇండియన్ ముజాహిదీన్ ఐఎం యొక్క లక్ష్య జాబితాలలో అగ్రశ్రేణి భారతీయ ముస్లిం ధార్మిక నాయకులే ఉన్నారని ఆయన వెల్లడించడం జరిగింది. అంటే ఐఎంకి భారతీయ ముస్లింలపై కూడా ఒక దాడి అజెండా ఉందని ఆయన చెప్పారు. సమాచారం తెలిసిన తర్వాత భారత ప్రభుత్వం ఆ మత పెద్దలకు సెక్యూరిటీ కూడా ఇచ్చిందని ఆయన చెప్పడం జరిగింది. ఇక నాలుగవది, భారతీయ ముస్లింల పాత్ర గురించి ఆయన స్పష్టంగా చెప్పిన ముఖ్యాంశాలు ఏంటంటే, భారతీయ ముస్లింలు దేశభక్తులు, వారు భారీ సంఖ్యలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. 2012 రామ్లీల మైదానాల్లో 50,000 మంది ఉలమాలు అంటే ముస్లిం ధార్మిక పండితులు అందరూ కలిసి గ్లోబల్ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫత్వాను జారీ చేసినటువంటి మహాసభను ఆయన ఉదాహరణగా చెప్పారు. భారత్లో ముస్లింలు ఉగ్రవాదాన్ని ఖండిస్తుండగా ఏ పెద్ద హిందూ సంస్థ కూడా అంత పెద్ద స్థాయిలో బహిరంగంగా ఉగ్రవాద వ్యతిరేక తీర్మానం చేయలేదని విమర్శనాత్మకంగా చెప్పారు ఆయన. ఇక ఐదవది, టెర్రరిజం ఈజ్ ఏ నేషనల్ ప్రాబ్లం, నాట్ హిందూ వర్సెస్ ముస్లిం. ఉగ్రవాదాన్ని హిందూ ముస్లిం కోణంలో చూడడం ఒక పెద్ద వ్యూహపరమైనటువంటి తప్పు. ఇది జాతీయ భద్రతా సమస్య, మత సమస్య కాదు. ఉగ్రవాదంపై పోరాటం అంటే భారతీయులందరి పోరాటం. మత విభజన సృష్టించడం ద్వారా ఉగ్రవాద సంస్థలు లాభపడతాయని హెచ్చరించారు. ఇక ఆరోది, వై ఎంగేజ్మెంట్ విత్ ఉలమా ఈజ్ ఏ క్రూషియల్. దోవల్ గారి అభిప్రాయం, ఉలమాలతో మాట్లాడడం, వారిని ఒప్పించడం మరియు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం, వారిని భాగస్వాములను చేయడం, తప్పుడు సిద్ధాంతాలకు ప్రభావవంతమైనటువంటి వారిపై చర్య తీసుకోవడం ఉత్తమ మార్గమని ఆయన అన్నారు. అవసరమైతే మతపరమైన వాదనలతోనే తీవ్రవాద ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పారు. ఇక ఏడవది, ఇంటెలిజెన్స్ స్ట్రాటజీ గురించి కీలక పాయింట్లు. టెర్రరిజం మీద రియాక్టివ్ రెస్పాన్స్ కాదు, ప్రొయాక్టివ్ ఎఫెన్సివ్ డిఫెన్స్ అవసరం. ఇంటెలిజెన్స్ నెట్వర్క్ శక్తివంతంగా ఉండాలి. మత ఆధారిత విద్వేషం కాకుండా సామాజిక భాగస్వామ్యం ప్రధాన వ్యూహమై ఉండాలని చెప్పారు. ఇక ఎనిమిదవది, రాడికలైజేషన్ వర్సెస్ ఇండియన్ ముస్లిం ఐడెంటిటీ. భారతీయ ముస్లింలు చారిత్రాత్మకంగా భారత జాతీయతతో బలమైనటువంటి బంధం కలిగి ఉన్నారని ఆయన చెప్పారు. స్వాతంత్ర పోరాటంలో వారి పాత్రను ప్రత్యేకంగా గుర్తించారు. చిన్న మోతాదులో ఉన్నటువంటి హింసాత్మక అంచును మొత్తం సమాజంతో గందరగోళం చేయొద్దని హెచ్చరించారు కూడా. ఇక తొమ్మిదవది, భారతదేశం యొక్క విశాలమైన వ్యూహాత్మక దృక్పథం. భారతదేశం సామర్థ్యాలు, పొత్తులు మరియు దీర్ఘకాలిక వ్యూహాత్మక దృక్పథాన్ని నిర్మించుకోవాలి. దేశం సెక్యూరిటీని రక్షించడంలో కేవలం సైన్యం కాదు, సోషల్ సైన్స్, సైకాలజీ, ఇంటర్నల్ కమ్యూనిటీ రీచ్అవుట్ అన్ని కలిసి పనిచేయాలని ఆయన చెప్పారు. అయితే ఈ వీడియో కొత్తది కాదు, ఓల్డ్ వీడియో. ఇది మార్చి 11, 2014 ఆస్ట్రియా ఇండియా ఇన్స్టిట్యూట్ నిర్వహించినటువంటి 2014 గ్లోబల్ టెర్రరిజంపై గ్లోబల్ ఛాలెంజెస్ సిరీస్లో భాగంగా అజిత్ దోవల్ గారు మాట్లాడినటువంటి వీడియో ఇది. అయితే అజిత్ దోవల్ గారు ఉగ్రవాదంపై మాట్లాడినటువంటి అద్భుతమైన స్పీచ్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి మీరు అది చూడండి. అయితే సోదరులారా, టెర్రరిజానికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. ఖురాన్లోని సూర మాయిదా నంబర్ 5 ఆయత 32లో మన్ ఖతల నఫ్సం బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ది ఫకన్నమా ఖతల నాస జమియా. ఒక వ్యక్తిని చంపినవాడు సమస్త మానవుల్ని చంపినంత సమానం. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు సమస్త మానవుల ప్రాణాలను కాపాడినంత సమానం ఇస్లాం అంటుంది. అయితే ఎవరైతే ముస్లింలో కొంతమంది తమ అజ్ఞానం కారణంగా, తమ దుర్మార్గం కారణంగా
ఐసిస్, అల్ ఖైదా, జైషే మొహమ్మద్ లాంటి ఉగ్రవాద గ్రూపులకు ప్రభావితులవుతున్నారో వారిని కూడా గుర్తించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక భారతీయ ముస్లింగా మనందరిపై ఆధారపడి ఉంది. కాబట్టి భారతీయులందరూ ఐక్యమత్యంగా కలిసికట్టుగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందిగా నేను కోరుకుంటాను. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.